జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయంలో అయితే ఆ హుండీ లెక్కింపు కార్యక్రమం అయితే దొంగతనం అయితే చోటు చేసుకుంది. గతంలో బంగారం దొంగతనానికి సంబంధించి అయితే మరొక ముందే మరొక దొంగతనం అయితే జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి అయితే భక్తులు దూర ప్రాంతాల నుంచి అయితే కొండగట్టు అంజన్న ఆలయానికి అయితే వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే పెద్ద ఎత్తున కానుకలు అయితే సమర్పిస్తారు. దీనిలో భాగంగా అయితే ఇవాళ కొండగట్టు ఆలయానికి సంబంధించి అయితే దొంగతనానికి సంబంధించి ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. గతంలో సైతం ఏంటంటే బంగారం దొంగతనం చేసిన కేసు అయితే మరొక ముందే మరొక దొంగతనం అయితే చోటు చేసుకుంది. లడ్డూల తయారీ కేంద్రంలో పనిచేసే రవి అనే తాత్కాలిక ఉద్యోగి అయితే ఈరోజు అయితే హుండీ లెక్కింపు కార్యక్రమంలో అయితే పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి అయితే తను హుండీ లెక్కిస్తున్నట్టుగా నటించి అయితే కొంత డబ్బునైతే తనైతే దొంగతనం చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే 11,010 రూపాయలనైతే తను దొంగతనం చేయడం జరిగింది. దీనికి సంబంధించి పక్కనున్న అధికారులు అయితే చూసి అధికారులకైతే తోటి ఉద్యోగులు అయితే అధికారులకైతే కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. పోలీసులకైతే సమాచారం ఇవ్వడం జరిగింది. వచ్చిన పోలీసులు అయితే అనంతరం తననైతే బట్టలు చెక్ చేసినప్పుడు అయితే దానికి సంబంధించి అయితే 22,500 నోట్లు ఒక 10 రూపాయల నోట్ అయితే దొరకడం జరిగింది. దీనికి సంబంధించి అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే సీసీ కెమెరాలు ఏర్పాటు ఉన్నప్పటికీ సైతం ఏంటంటే ఇలాంటి చేతి వాడడం ప్రదర్శించడం అయితే అందరినీ అయితే అవక్కైతే గురి చేస్తుంది. ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అయితే స్వామికి అయితే కట్టిన కానుకలు అయితే సమర్పిస్తారు. పెద్ద ఎత్తున అయితే హుండీ లెక్కింపులో అయితే డబ్బులు అయితే వేస్తుంటారు. కొంతమంది అయితే బంగారంతో పాటు నగదు అయితే వేస్తున్న నేపథ్యంలో అయితే ఇలాంటి చేతి వాడడం ప్రదర్శించడం అయితే అందరినీ అయితే ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో సైతం ఇటువంటి దొంగతనాలు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఇప్పుడైతే మళ్ళీ దొంగతనం జరగడం పట్ల అయితే ఇటు భక్తుల మనోభావాలతో పాటు ఇటు సామాన్య జనం అయితే ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. కొండగట్టు ఆలయం సంబంధించి అయితే మరింత భద్రత పెంపొందించాలని చెప్పేసి అయితే కొంతమంది అయితే చెప్తున్నారు. ఏదైనప్పటికైతే ఇటువంటి దొంగతనాలు అయితే కట్టడి చేయాలి, అరికట్టాలని అయితే కొంత భక్తులతో పాటు సామాన్య జనం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.